హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించి కొన్ని ప్రశ్నలు వివరించడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి మరియు ఛానల్ను లైక్ చేయండి. ఇందులో ప్రశ్న చూసుకున్నట్లయితే, క్రింది ఇవ్వబడిన అంశాలలో సరికాని అంశాన్ని గుర్తించండి అని అడిగాడు. ఎన్నుకోండి అని అడిగాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే, ఆప్షన్ ఏ స్టెపీస్ ఇయర్ బోన్, ఆప్షన్ బి స్టెర్నమ్ గ్లాడియస్ బోన్ లేదా గ్లాడియేటర్ బోన్, ఆప్షన్ సి నాజిల్ బోన్ థొరాసిక్ బోన్, నెక్స్ట్ కాకిక్స్ వచ్చేసి వెన్నుముక బోన్ అని అడిగాడు. దీంట్లో సరికానిది ఏది అంటే దీంట్లో వచ్చేసి ఆప్షన్ సి నాజిల్ బోన్ అనేది థొరాసిక్ బోన్ కాదు. థొరాసిక్ అనేది రిబ్స్కి సంబంధించింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే స్టెపీస్ అంటే ఇయర్ బోన్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఈలియం చెవిలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇయర్ బోన్ అనేది చెవిలో ఉంటుంది. నెక్స్ట్ స్టెర్నమ్ అంటే ఈ రిబ్స్ మధ్యలో ఉన్న ఫ్లాట్ బోన్ని స్టెర్నమ్ అంటారు. దీనినే గ్లాడియేటర్ బోన్ అని కూడా అంటారు. నెక్స్ట్ కాకిక్స్ బోన్ అంటే వెన్నెముక చివరి బోన్గా చెప్పుకోవచ్చు. దీనిని వెన్నెముక చివరిగా సాక్రమ్ కాకిక్స్ ఈ రెండు కలిసి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే, కండరం యొక్క ప్రాథమిక విధిని గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ కండరం యొక్క ప్రాథమిక విధిని గుర్తించండి అని అడిగాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే కదలిక, ఆప్షన్ బి ఆకృతి, ఆప్షన్ సి ఆధారం, ఆప్షన్ డి పనికి ఉపయోగం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాథమిక విధిని అన్నాడు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి కదలిక. ఎందుకంటే కండరం కదిలించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రాథమికంగా మనం ఏ విధంగా ముందుకు మూవ్ అవ్వాలన్నా లేకుంటే నడవాలన్నా కూడా ఉపయోగపడేది ఏది అంటే కండరం. ఓకే. నెక్స్ట్ ఆకృతి పోచర్ అనేది కూడా దీనికి సంబంధించే. నెక్స్ట్ ఆధారం అస్థిపంజర వ్యవస్థ ఇస్తుంది మరియు కండర వ్యవస్థ కూడా ఆధారం ఇస్తుంది. ఇక్కడ ప్రాథమిక విధి అని అడగడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ పనికి ఉపయోగం. మనం ఏదైనా పని చేయాలంటే కండర శక్తి ఖచ్చితంగా అవసరం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే, కండరం అనగా అని అడిగాడు. ఇక్కడ కండరం అనగా అంటే ఆప్షన్ చూసుకున్నట్లయితే కణం, ప్రోటీన్, కొల్లాజెన్, ఫైబర్. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే కణం, హార్మోన్స్, ప్రోటీన్స్ అని అడిగాడు. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే కణం, ప్రోటీన్, మయోగ్లోబిన్ అని మయోగ్లోబిన్. నెక్స్ట్ డి చూసుకున్నట్లయితే ప్రోటీన్స్, ఎవర్షన్ నాళం, మెగ్నీషియం. ఓకే ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకేనా ఫ్రెండ్స్. కండరం అనేది కణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రోటీన్స్తో తయారై మయోగ్లోబిన్ అని వర్ణక పదార్థం ఉంటుంది. అందుకే కండరంలో ఉండే అంశాలు ఏమంటే కణం, ప్రోటీన్స్, మయోగ్లోబిన్ అనే వర్ణకాలు ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కణం ఓకే. ప్రోటీన్స్తో నిర్మితమై ఉంటుంది. కొల్లాజెన్ ఫైబర్స్ అనేది ఎముకలో ఉంటుంది. ఎముక యొక్క ప్రోటీన్ అది. నెక్స్ట్ వచ్చేసి కణం, హార్మోన్స్ అనేవి కండరంలో ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రోటీన్స్, హెవర్షన్ నాళాలు, మెగ్నీషియం. ప్రోటీన్స్ అనేది కండరం నిర్మితమైతే హెవర్షన్ నాళాలు అనేవి ఎముకలో ఉంటాయి. మెగ్నీషియం అనేది ఒక ఖనిజ లవణం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, జీర్ణక్రియ యొక్క అవయవాలను అవరోహణ క్రమంలో అమర్చండి అని అడిగాడు. జీర్ణక్రియ యొక్క అవయవాలను అవరోహణ క్రమంలో అంటే కింద నుండి పైకి. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో ఆప్షన్ చూసుకున్నట్లయితే జీర్ణాశయం, చిన్న ప్రేగు, గ్రసని, అన్నవాహిక, పాయువు. ఓకేనా ఫ్రెండ్స్. జీర్ణాశయం, చిన్న ప్రేగు, గ్రసని, అన్నవాహిక, పాయువు. నెక్స్ట్ చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, గ్రసని, అన్నవాహిక, జీర్ణాశయం. నెక్స్ట్ గ్రసని, అన్నవాహిక, జీర్ణాశయం, పెద్ద ప్రేగు, పాయువు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయువు, పెద్ద ప్రేగు, జీర్ణాశయం, అన్నవాహిక, గ్రసని. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పాయువు తర్వాత పెద్ద ప్రేగు, కింద నుండి పాయువు తర్వాత పెద్ద ప్రేగు తర్వాత జీర్ణాశయం తర్వాత గొంతు దగ్గర ఉన్న అన్నవాహిక అయిన తర్వాత గ్రసని. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నోటిలోని స్రవించే ద్రవం లాంటి చిక్కటి పదార్థం శ్లేష్మం. దీని యొక్క ముఖ్య విధి ఏంది అని అడిగాడు. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ చూసుకున్నట్లయితే శ్లేష్మం వలన నోటిలో ఆహారం ముద్దగా మారును. ఆప్షన్ బి శ్లేష్మం ఒక గ్లైకోప్రోటీన్. ఆప్షన్ సి శ్లేష్మాన్ని స్రవించేది
గ్లోబీ సెల్స్ లేదా గాబ్లీ సెల్స్. ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పైవన్నీ. ఎందుకంటే ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే శ్లేష్మం వలన నోటిలో ఆహారం ముద్దగా మారును. ఎందుకంటే జిగటగా ఉంటుంది కాబట్టి ఇది ముద్దగా మారును. నెక్స్ట్ శ్లేష్మం ఒక గ్లైకోప్రోటీన్. ఇది ఒక గ్లైకోప్రోటీన్. నెక్స్ట్ శ్లేష్మాన్ని స్రవించేది గాబ్లీ సెల్స్. ఓకేనా ఫ్రెండ్స్, నోటిలో ఉన్న గాబ్లీ సెల్స్ శ్లేష్మాన్ని స్రవించును. మరియు జీర్ణాశయంలో కూడా గాబ్లీ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ 45వ ప్రశ్న చూసుకున్నట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థలో సరికాని అంశాన్ని గుర్తించండి అని అడిగాడు. రక్త ప్రసరణ వ్యవస్థలో సరికాని అంశాన్ని గుర్తించండి. రక్త ప్రసరణ వ్యవస్థ వ్యర్థాలను సేకరించే వ్యవస్థ. బి చూసుకున్నట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థ వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ. సి చూసుకున్నట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థ వ్యాధి నిరోధకని పెంచే వ్యవస్థ. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థ పదార్థాల రవాణా వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థ పదార్థాల రవాణా వ్యవస్థ. దీంట్లో సరికానిది ఎంచుకోమని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బి మాత్రమే. రక్త ప్రసరణ వ్యవస్థ అనేది వ్యర్థాలను విసర్జింప చేయదు. ఓకేనా ఫ్రెండ్స్, రక్తంలో ఉన్న వ్యర్థాలను సేకరిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్యాధి నిరోధకని కూడా పెంచుతుంది. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది పదార్థాల రవాణా. మనకి ఏదైనా ఆహారం రవాణా చేయాలంటే శరీరంలో రక్తం ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 46వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిని జతపరచము అని అడిగాడు. 1 ఎర్ర రక్త కణాలు, బి థ్రాంబోసైట్స్. 2 తెల్ల రక్త కణాలు, బి ల్యూకోసైట్స్. 3 రక్త ఫలికలు మరియు సి హెపటోసైట్స్. 4 కాలేయం, డి ఎరిథ్రోసైట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్వశ్చన్స్ నచ్చినట్లయినా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ గుండె యొక్క నిర్మాణం అంటే ఏ విధంగా నిర్మాణం అవుతుందో తెలియజేయమని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఎండాస్టియం, మయోకార్డియం, ఎండోమైసియం. ఓకేనా ఫ్రెండ్, ఎండాస్టియం, మయోకార్డియం, ఎండాస్టియం. నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకున్నట్లయితే ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం. ఓకేనా ఫ్రెండ్స్, ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం ఇది. నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకున్నట్లయితే ఎపిమైసియం, ఎండోమైసియం, మయోకార్డియం. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే ఎండోకార్డియం, ఎండోస్టియం, మయోకార్డియం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎపికార్డియం మరియు మయోకార్డియం మరియు ఎండోకార్డియం అనే పొరల చేత నిర్మితమై ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే మానవ శరీరంలో కణాలకు మరియు బాహ్య వాతావరణానికి మధ్య జరిగే వాయు మార్పిడిని ఏమంటారు అని అడిగాడు. ఇక్కడ వాయు మార్పిడిని ఆప్షన్ చూసుకున్నట్లయితే జీర్ణక్రియ, ఆప్షన్ బి శ్వాసక్రియ, ఆప్షన్ సి మూత్ర విసర్జన, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్వాసక్రియ. అంటే బాహ్య వాతావరణానికి జరిగే అంటే ఇది ఇక్కడ కణాలకి మరియు బాహ్య వాతావరణానికి వాయు మార్పిడి అంటేనే శ్వాసక్రియ. నెక్స్ట్ మూత్ర విసర్జన క్రియ కాదు, జీర్ణక్రియ కాదు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 49వ ప్రశ్న చూసుకున్నట్లయితే మానవ శ్వాసక్రియకు ఉపయోగపడని కండరం అని అడిగాడు. ఉపయోగపడు కండరం. ఆప్షన్ ఏ ఉదర కండరం, ఆప్షన్ బి డయాఫ్రమ్, ఆప్షన్ సి ఉదర పలకం, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఉదర కండరం అన్న ఒకటే, డయాఫ్రమ్ అన్న ఒకటే, ఉదర పలకం అన్న కూడా ఒకటే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మానవ శరీరం ఉచ్ఛ్వాసం చేసినప్పుడు వినియోగించుకునే ఆక్సిజన్ పరిమాణం. దీంట్లో చూసుకున్నట్లయితే ఆప్షన్ 17%, ఆప్షన్ బి 16%, ఆప్షన్ సి 4.40%, ఆప్షన్ డి 18%. దీనికి ఆన్సర్ వచ్చేసి మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్, ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి మరియు మన వ్యాయామ విద్యను అభివృద్ధి పరచడానికి ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ముందుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.